నిన్న సంధ్యక్కకు పెద్ద కర్మ చేశారండి. చాలా మంది కామెంట్స్ లో చాలా ప్రశ్నలు అడిగారు. ఆమె ఎలా చనిపోయింది, పిల్లలు ఎంత మంది అని. అక్క వాళ్ళకైతే 3 పిల్లలండి, 2 పాపలు, 1 బాబు. పిల్లలైతే చదువుకుంటున్నారు. ఒక పాప హాస్టల్లో ఉంటుంది. చంటి వాళ్ళ అన్నయ్య, వదిన వీరు. ఇంకా సంధ్యక్క విషయానికి వస్తే, సంధ్యక్క అయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకతే కూతురండి. అన్నదమ్ములు లేరు, ఇంకా అక్క చెల్లెలు కూడా లేరు. చిన్న వయసులోనే అక్కకు తల్లి మరణించింది. ఒకరిద్దరు కామెంట్ చేశారు, ఆమె మా తోటి ఆశా వర్కర్ అని. అవునండి, అక్క ఆశా వర్కర్ గా చాలా సంవత్సరాల నుంచి చేస్తుంది. అక్క అయితే ఇంకా యాక్సిడెంటల్ గా కింద పడడం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి మేజర్ ఇంజూర్ అయిందండి. దాని వల్ల ఒక 2 నుంచి 3 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళు ఇంకా అన్ని ప్రయత్నాలు చేసినా కూడా తల్లిని బ్రతికించుకోలేకపోయారు. ఆ 3 పిల్లల బాధ వర్ణాతీతం. అంతకంటే కూడా ఇంకొక బాధ కూడా ఉందండి. ఈ వయసులో సంధ్యక్క వాళ్ళ నాన్నను చూసుకోవాలి, కాకపోతే వాళ్ళ నాన్ననే సంధ్యక్కకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం అనేది బాధాకరం. ఎందుకంటే ఆ నాన్నకు సంధ్యక్క తప్ప ఇంకా పిల్లలు లేరండి, ఒక్కతే కూతురు. అండ్ మా అత్తమ్మ కూడా ఈ వయసులో బిడ్డలాంటి కోడల్ని కోల్పోయి తీరని బాధకు లోనైంది. తక్కువ సమయంలోనే ఒకే కుటుంబంలో 2 మరణించారు. పిల్లల్ని చూసైతే బాధపడని వారు లేరండి. ఊరంతా కూడా ఆ 3 పిల్లల్ని చూసి చాలా అంటే చాలా కంటతడి పెట్టుకున్నారు. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుందండి, బాధ అంటే ఇది కదా అని.